ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన వారాహి ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి పవన్ ప్రచార ప్రారంభం. ఇవాళ కడప జిల్లా సీనియర్లు ముఖ్య నేతలతో షర్మిల భేటీ. పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న ముఖేష్ కుమార్ మీనా. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఈఓ. బీజేపీలో చేరిన తమిళసై సౌందరరాజన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక. కేజ్రీవాల్ ఈడీ సమన్లను గౌరవించాలన్న ఢిల్లీ హైకోర్టు. ఈడీ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. పిఠాపురం సీటుపై కూటమిలో మళ్లీ పీఠముడి. పవన్ ప్రకటనతో మళ్లీ మొదటికొచ్చిన సీటు పంచాయతీ. రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ. ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు పోటీ. వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఏపీ సీఎం జగన్. ప్రొద్దుటూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిపై కేసు నమోదు. అనుమతి లేకుండా ప్రచారం చేశారని ఎన్నికల అధికారుల ఫిర్యాదు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహమాన్. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన తెలంగాణ పోలీసులు. వాంకిడి టోల్ గేట్ దగ్గర 5.5 లక్షలు స్వాధీనం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీచర్ వేధింపులు. విధుల నుంచి తొలగించాలంటూ పేరెంట్ నిరసన. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన తెప్పోత్సవం. రాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఏపీ ఈపీఎస్ఎట్ వాయిదా. జూన్ 10కి రీస్కెడ్యూల్ చేసిన ఉన్నత విద్యామండలి. ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలో దొంగల బీభత్సం. 3 లక్షల రూపాయలు 17 తులాల బంగారం చోరీ. పార్టీల ఉచిత హామీలపై పిల్ దాఖలు. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు. ఈషా వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ. మెదడులో బ్లీడింగ్ కావడంతో తీవ్ర అస్వస్థత. అసోం పోలీసుల అదుపులో ఐసిస్ ఇండియా చీఫ్. బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ ఫారూక్ ని అరెస్ట్ చేసిన అసోం పోలీసులు. $75కే లీటర్ పెట్రోల్, 500కే గ్యాస్ సిలిండర్. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన డీఎంకే. ఈసీల ఎంపికపై నిరాధార ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.